आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు. ప్రత్యేక వార ఫలాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షమి పాడ్యమి ఆదివారం నుండి సప్తమి శనివారం వరకు చంద్రుడు భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి నక్షత్రాలలో వరుసగా మేష, వృషభ, మిథున, కర్కాటక రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారం గ్రహస్థితి. ఈ వారం ముందుగా 30వ తేదీన రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతున్నది. 2వ తేదీ ఉదయం శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది. దీన్ని బట్టి ఈ వారం యొక్క గ్రహస్థితి మేషరాశిలో గురువు, కన్యా రాశిలో శుక్రుడు, తులారాశిలో రవి, కుజ, బుధులు, మరి 30వ తేదీనే కన్యా రాశిలో కేతు కూడా ప్రవేశిస్తున్నాడు. అలాగే కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటున్నాడు. కానీ ఈ వారంలోనే వక్రగతి నుంచి రుజుమార్గంలోకి శని నడవబోతున్నాడు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మనం బాగా పరిశీలించినట్టయితే 30వ తేదీ మీనరాశిలో రేవతి నక్షత్రం 4వ పాదంలో రాహు యొక్క ప్రవేశం, అదే రోజు చిత్తా నక్షత్రం 2వ పాదం కన్యా రాశిలో కేతు యొక్క ప్రదేశం, అదే రోజు అంటే ఇంచుమించుగా 1వ తేదీ మనకు ఉత్తర ఫల్గుని మొదటి పాదంలో శుక్రుడు ప్రవేశించి 2వ తేదీ ఉదయం శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31వ తేదీ స్వాతి నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, విశాఖ నక్షత్రం మొదటి పాదంలో బుధుని యొక్క ప్రవేశం, భరణి నక్షత్రం 1వ పాదంలో వక్రించినటువంటి గురువు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వారం నవంబర్ 1 విశాఖ నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం అంటే కన్యా రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం, 3వ తేదీ స్వాతి 4వ పాదంలో రవి ప్రవేశం, 4వ తేదీ కుంభరాశిలో వక్రించినటువంటి శని వక్రత్యాగం జరగబోతున్నది. ఈ వారంలో ఇన్ని మార్పులు మనకు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ముఖ్యంగా శని వక్రత్యాగం, భరణి నక్షత్రం మొదటి పాదంలో గురువు ప్రవేశం, అలాగే కన్యా రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం, ప్రారంభంలో మీనరాశిలో రేవతి 4వ పాదంలో రాహు ప్రవేశం, కన్యా రాశిలో కేతు యొక్క ప్రవేశం, కన్యా రాశిలో కేతు యొక్క ప్రవేశం ఈ వారంలో ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్య విశేషాలు. 29వ తేదీ త్రిపుష్కర యోగము, అలాగే 30వ తేదీ అశూన్య శయన వ్రతం, ఆ రోజే చంద్రోదయం జరుగుతున్నది. 31వ తేదీ చంద్రోదయం అట్ల తద్దియ అని అంటారు. అట్ల తద్ది నోములు ఉన్నాయి ప్రత్యేకంగా. 1వ తేదీ సంకష్టహర చతుర్థి 1వ తేదీ నాడు. 4వ తేదీ కూడా మళ్ళీ త్రిపుష్కర యోగం అనేది మనకు కనపడుతున్నది. ఈ త్రిపుష్కర యోగాలు అంటే ఆ రోజులలో ఏ పని ప్రారంభించినా తిరిగి 3 సార్లు చేయవలసి వస్తుంది. కాబట్టి శుభ కార్యక్రమాలకు కొన్ని కార్యక్రమాల ఆరంభానికి ఈ యోగాలు అంత అనుకూలమైనవి కావు. మరొక సూత్రం,
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా స్త్రీ జాతకంలో జన్మలగ్నము నుండి చంద్రుడు 6వ స్థానంలో ఉండి శనితో కలిసి ఉన్నట్టయితే, లేదా జన్మలగ్నం నుండి 6వ స్థానంలో శని చంద్రుల యొక్క కలయిక ఉన్నట్టయితే ఆ స్త్రీకి పునర్వివాహము జరిగే యొక్క అవకాశాలు ఉంటాయి. అలాగే పురుష జాతకంలో వారి జన్మలగ్నం నుండి ఈ శని చంద్రుల యొక్క కాంబినేషన్ ఉన్నట్టయితే విహితుడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం సూత్రమే. మరిన్ని జాతకాలను పరిశీలించినప్పుడు ఎన్నో దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. తొందరపడి ఫలితాలు చెప్పకూడదు. ఇది ఒక జ్యోతిష సూత్రాన్ని కూడా ఈ వారంలో మీకు తెలియజేస్తున్నాను. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు సంతోషదాయకంగా ఉంటాయి. మీ వృత్తులలో కూడా లాభదాయకంగా ఉంటాయి. వృత్తులు కూడా కొంతవరకు అధికారపూర్వకంగా వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల యందు నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత బరువు తగ్గడం జరుగుతున్నది. బరువు అంటే బాధ్యతల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వరుసగా మీకు 30, 31వ తేదీ కూడా ప్రత్యేకంగా మీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాలను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 1, 2, 3వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, కుటుంబ సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, లేదా చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా బాగానే కనబడుతున్నాయి. 4వ తేదీ మీకు ఇంచుమించుగా ఈ వారంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి మీ యొక్క ఆలోచన సరళి ఈ వారం నుంచి మారబోతున్నది. ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు పాటించవలసినటువంటి అవసరం, ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలను పాటించవలసి ఉంటుంది. విందులు వినోదాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో అడపాదడపా భార్యాభర్తల మధ్యన పరస్పరమైనటువంటి వాద వివాదాలు, కొంత ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు మీ తొందరపాటుతనం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు కానీ, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశాలు కానీ, అనుకోని పరిస్థితుల్లో ఎడంగా ఉండడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారంలో ఆర్థిక పరంగా ఏది కూడా సాహసమైన పనులు చేయకూడదు. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా మీరు చాలా మెలకువగా ఉంటారు. హక్కుల కోసానికి పోరాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులలో సాహసాన్ని కలుగజేసిన ముందు భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలో స్పష్టీకరణ ఉంటుంది. ప్రస్తుత వర్తమాన పరిస్థితులు మీకు ఇబ్బందులు కలుగజేస్తాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు ఈ వారంలో కొద్దిగా ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరితో కూడా విరోధాలు, అత్యంత సన్నిహితులతో మిత్రులతో కూడా విరోధాలు లేకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు, భార్య ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యంలో కానీ మార్పులు వస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఒక రకమైన ఒత్తిడి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, లేదా అధికారులతో విరోధాలు, విభేదాలు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అలాగే ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారంలో ఎలాంటి సాహసోపేతమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ఖచ్చితంగా ఈ వారంలో మీరు పాటించవలసినటువంటి పరిహారాల విషయంలో రాహు స్తోత్రం, కేతు స్తోత్రం, కుజ స్తోత్రం, శుక్రుని యొక్క స్తోత్రం, లేదా ఏదైనా సమీప దేవాలయంలో మీరు వరుసగా ఈ వారంలో నవగ్రహ మంటపంలో నవగ్రహాలకు పూర్తిగా ప్రతిరోజు 9 పర్యాయాలు ప్రదక్షిణలు చేయండి.
ప్రత్యేకంగా ఈ వారంలో మీరు మినుములు, ఉలువలు, కందులు దానం చేయండి. అలాగే అలచందలు లేదా బెబ్బర్లు అంటారు, అవి కూడా దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం అయినంత వరకు సాధారణంగానే ఉంటున్నప్పటికీ ప్రారంభంలో కాస్త కొన్ని సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఇతరులతో విభేదాలు లేదా అనిశ్చితమైన స్థితి, ప్రయాణాలు, వీటి వలన అలసట ఉండేటువంటి అవకాశాలు ఉండి మీకు 30వ తేదీ మధ్యాహ్నం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 30, 31, 1వ తేదీల వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, ఇతరులతో మంచి సమాచారాలు, సత్సంబంధాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. స్త్రీ పురుషులు కూడా అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌఖ్యపరమైన ఆలోచనలతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2, 3వ తేదీలలో మీకు ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాల్లో, మీ వ్యక్తిగత విషయాలలో అంతర్గతంగా కొంత ఒత్తిడి ఉంటున్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించగలుగుతారు. 4వ తేదీలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నతమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ, కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనడం కానీ, కొత్త స్నేహితాలు ఏర్పడడం కానీ, అలాగే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ ఇత్యాదులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీలో నివాసం చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మున్ముందు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి ఆలోచనలు, మీకు ముందు చూపు, ఇట్లాంటివన్నీ కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరమైన విషయంలో కొంత వెనక ముందు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ప్రత్యేకంగా మీరు ఈ వారంలో కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరికొన్ని పరిస్థితుల మూలకంగా మీకు కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి మార్పులు ఈ వారంలో మీకు కలగబోతున్నాయి. ప్రత్యేకించి ఉత్సాహవంతమైన కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కూడా పరస్పర వైరుధ్యంతో కొన్ని సందర్భాలలో సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగంలో ఉంటున్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, మార్పులు, చేర్పులు కలిగేటువంటి అవకాశాలు, కొన్ని సందర్భాలలో మిత్రుల చేత ఒత్తిడులు ఇట్లాంటివన్నీ కూడా ఉండవచ్చు. ఈ వారంలో మీరు అయినంత వరకు విందులు, వినోదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కూడా మీరు కాస్త మెలకువగా ఉన్నట్టయితే మీరు సరైన దృక్పథంలో ఉండి అనుకున్న పనులు చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఇతరులతో మొహమాటంతో కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా వృషభ రాశికి సంబంధించినంత వరకు ప్రేమికులు, అభిమానులు, పరస్పర స్త్రీ పురుషుల మధ్యన కొద్దిగా అనుబంధాలు, ఎక్కువగా అనుకోని అనుబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలోకి వస్తే, మీకు ఈ వారంలో రాహువు లాభస్థానంలోకి వస్తున్నాడు, చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం మూలకంగా శుక్ర ప్రీత్యర్థం బెబ్బర్లు కానీ అలచందలు అంటారు, అవి దానం చేయండి. శుక్రునికి ప్రత్యేకమైన పూజలు చేయించండి. విశాఖ నక్షత్రంలోకి మనకు కుజుడు కూడా మారుతున్నాడు కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో మీకు కొంత అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. వృషభ రాశి వారు ఈ వారంలో అయినంత వరకు కొన్ని జాగ్రత్తలు వహించినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, స్త్రీ సౌఖ్యం, దేహ సౌఖ్యం చ ఇత్యాదులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇష్టగృహ సుభోజనం అని కూడా ఉంది. అంటే ఈ వారం ప్రారంభంలో మీకు వారంలో కానీ మరుసటి రోజు కానీ చాలా అత్యంత
అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులు మీ గృహంలోకి రావడం కానీ, లేదా మీరు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడం కానీ, విందులకు కానీ ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. లేదా కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పోతే 30, 31వ తేదీలో మానవమానాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండా కొన్ని నిందలు మీ మీద పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తిరిగి మీకు 1వ తేదీ దినాంతం లేదా 2, 3వ తేదీల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కలగబోతున్నాయి. చాలా సౌఖ్యకరమైన జీవితం, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ప్రత్యేకమైన కొన్ని ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అయినంత వరకు వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు, విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన కొన్ని కార్యక్రమాలతో అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు మీ గృహంలో కూడా ఏదైనా ప్రత్యేకించి కొన్ని సమావేశాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కొంత కఠినంగా అనిపించినప్పటికీ కూడా మీకు అధిగమించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అకాల భోజనాలు ఉండవచ్చు. కొంత ఆలస్యంగా కొన్ని పనులు ఆలస్యంగా అయినా ఫలవంతంగా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అన్నట్టుగా మీకు ఏవో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ గృహానికి సంబంధించిన వ్యవహారాల్లో, మీ వ్యక్తిగత వ్యవహారాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు చాలాగా ఉన్నాయి. మరి మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలలో పాటు కొత్త స్నేహితాలు, స్త్రీ పురుషుల మధ్యన పరస్పర అవగాహనలు, ప్రత్యేక ఆకర్షణలు, అలాగే మిత్రులతో విందులు వినోదాలు లేదా ఏవైనా వీటికి సంబంధించిన దాంట్లో ఉంటారు. కానీ ఏది కూడా మీరు అతిగా ఎక్స్ట్రీమ్గా ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీని మూలకంగా మీకు కొన్ని ముందు మంచి ఫలితాలు దొరుకుతాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన కానీ, తల్లిదండ్రుల మధ్యన కానీ, సోదరుల మధ్యన కానీ కొంత భిన్న అభిప్రాయాలు, సంఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి ప్రయాణాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొత్త స్నేహితాలు అభివృద్ధికరంగా ఉంటాయి. కొత్త స్నేహితాల మూలకంగా ఆర్థిక పరిస్థితులుగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ, ఇతరులతో కానీ ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా మిథున రాశి వారికి కొంత సౌఖ్యకరమైన జీవితం ఈ వారంతో ప్రారంభమవుతున్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా శ్రమపడి పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజాభిమానాలు చూరగొనడానికి మీకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా బాగా శ్రమించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీకు ఆకస్మిక కలహాలు, శరీర ఆరోగ్యంలో అనుకోని మార్పులు, తర్వాత బంధు విరోధాలు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద రాజకీయ రంగాలలో ఒక అడుగు ముందుకు వేయవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేయవచ్చు. కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే ఈ షేర్ మార్కెట్స్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉంటారో వాళ్ళు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిహారంలో శుక్రుని యొక్క జపం చేసుకోండి, శుక్రుని యొక్క మూలమంత్రం జపం చేసుకోండి, అలాగే రవి మూలమంత్రాన్ని జపం చేసుకోండి, కుజుని యొక్క మూలమంత్రాన్ని జపం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా మార్పులు కలగబోతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీ వృత్తి, ఉద్యోగాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు, ప్రత్యేకంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు, కొన్ని క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు, మీ వ్యక్తిగతంగా వృత్తిపరంగా వీటికి సంబంధించిన విషయాలలో కర్కాటక రాశి ఈ వారంలో కొంత ప్రత్యేకతను చూపించబోతున్నది. ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. అనుకోని విధంగా మీ యొక్క షెడ్యూల్ చాలా మార్పులు చేర్పులతో 29-30 దినమధ్యం వరకు అనుకున్న పనులు సాధిస్తున్నప్పటికీ కూడా అకారణమైన కారణం లేని తగవులు, కోపాలు, తాపాలు, ఇతరులతో విరోధాలు, విభేదాలు అనుకోకుండా మీకు అంటే పరిస్థితుల ప్రభావాలు మీ మీద బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఉద్వేగాలకు పోకుండా తొందరపాటు చర్యలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీకు అనుకూలంగా మరొక
ఫలితం కూడా మీకు మంచి ఫలితాలు ముందు పోతున్నాయి. 30, 31వ తేదీలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏదో ఒక దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ, పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ విశేషంగా ఉంది. కొన్ని నియమ నిష్టలతో దైవ కార్యాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 29 నుంచి కర్కాటక రాశికి 29, 30, 31 ప్రత్యేకమైన సమావేశాలు, జీవితానికి మలుపు తెచ్చే విషయాల మీద ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు 1వ తేదీ దినం మధ్యం వరకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ పరిస్థితులకు సందర్భంగా మీరు కొంత ఉండవలసి ఉంటుంది. 2, 3వ తేదీల్లో అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు, లేదా ఆలస్యంగా జీవితంలో ప్రతిదీ కొంత అలసత్వంతో ఉండడం జరగవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరాలు ఉండవచ్చు. ఇతరులతో కొద్దిపాటి విభేదాలు ఏర్పడవచ్చు, లేదా ఏదో ఒకటి మీకు కానీ ఇతరులకు సంబంధించిన విషయంలో మీరు పాల్గొని కొన్ని సమస్యలు పరిష్కరించుకునేటువంటి ఒక మానసికమైన శ్రమ ఎక్కువగా 2, 3వ తేదీలో కనబడుతున్నది. ఆ తర్వాత మీకు 4వ తేదీ దినం, ఈ వారాంతంలో మాత్రం మంచి సౌఖ్యకరమైన జీవితం, గృహం వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. పోతే ఈ వారంలో మరొకటి ఏంటంటే, విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాద్యై. కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఒక మార్పు ఏంటంటే, భార్య ఆరోగ్యంలో మార్పులు, సోదరులకు సంబంధించిన విషయాలలో అనుకోని ప్రయాణాలు, కొంతవరకు మీ వ్యక్తిగత జీవితం, మీరు బాగా అభిమానించే వ్యక్తులకు సంబంధించిన విషయాలలో కొంత ఒడిదుడుకులను చూసి కొద్దిగా మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో కొన్ని కలగబోతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. కానీ ప్రయాణాల మూలకంగా కానీ, వాద వివాదాల మూలకంగా కానీ కొంత మనస్తాపాలు, అధికమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ధార్మిక ప్రయోజనాలు, ధార్మికమైనటువంటి ఆలోచనలు, దానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత, అటు మీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక పరంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా పుష్యమి నక్షత్ర జాతకులు కొంత బరువు బాధ్యతతో ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు సమయానుకూలంగా అన్ని పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు, ఆర్థిక లాభాలు, ఆర్థిక వనరులు పెంపొందడములు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా, బ్యాంకింగ్ వ్యవహారాలు, ఇతరత్ర అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీరు రాహు ప్రీత్యర్థం మినుములు దానం చేయండి, కేతు ప్రీత్యర్థం ఉలువలు కూడా దానం చేయండి. అయినంత వరకు రవి కుజులకు కొద్దిగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కానీ అంత్యంలో కానీ కొంత సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అనుకోని భయాలు, ఆందోళనలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మానసికంగా ఎక్కువగా ఆలోచనలో పడతారు. 29, 30వ తేదీలలో వృత్తిపరంగా కానీ, మీరు చేస్తున్న పనుల యందు కానీ, మీ మీద కానీ, ఇంటి వ్యవహారాలు కానీ, బాధ్యతల విషయంలో కొంత నిరుత్సాహాలు ఏర్పడతాయి. అతి ఆలోచనలతో సతమతమవుతుంటారు. 30, 31, 1వ తేదీలు, 2, 3 తేదీలను కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా 2, 3వ తేదీలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, పారమార్థికంగా కావచ్చు, లేదా లౌకిక వ్యవహారాల్లో కావచ్చు. ఒక ప్రత్యేకత మీకు 2, 3వ తేదీల్లో కూడా కనబడుతున్నది. లేదా దాంతోపాటు శరీర ఆరోగ్యంలో కొంత మందతనం, మతిమరుపు, అకాల భోజనాలు ఇత్యాదులతో కూడా కొంత ఇబ్బంది, శారీరక అసౌకర్యం మాత్రం ఉంటుంది. 4వ తేదీ అయినంత వరకు ఎక్కడికైనా ప్రయాణం పడవచ్చు, ఏదైనా వార్త వినవలసి రావచ్చు, దుఃఖకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, వ్యక్తిగతమైన వ్యవహారాలలో అత్యంత ఉత్సాహాన్ని చూపించగలుగుతారు. అయితే దీని మూలకంగా మరి
కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత మొండి వైఖరితో మీరు అనుకున్నట్టుగా సాధించాలన్న ఆలోచనలతో కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత మీ వ్యక్తిగత జీవితంలో ఒక మంచి మార్పు రాబోతున్నది. కొన్ని విషయాలలో సడలింపులు కూడా చేసుకుంటారు. అంటే ఈ రోజు వరకు ఆలోచన విధానం ఒక తీరైతే ఈ వారంలో ఉన్నటువంటి ఆలోచనలు కొన్ని సడలింపులు, మీరు తీసుకున్న నిర్ణయాలలో కొన్ని సడలింపులు చేసుకొని పరిస్థితులకు అనుకూలంగా కొంత లౌక్య జీవితాన్ని సింహరాశి వాళ్ళు ఎక్కువగా అవలంబించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టోటల్గా మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి గ్రహస్థితుల మూలకంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లలు, వీటికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత తర్జన భర్జన, వాద వివాదాలు, కొన్ని పనుల యందు ఆలస్యం జరుగుతుంది. కొంత వైఖరి కొంత కఠినంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత చిన్నపాటి మనస్తాపాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిని మీరు అధిగమించగలుగుతారు. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులు అతి జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. జాగ్రత్తగా వ్యవహారాలను నిర్వహించుకుంటారు. అలాగే మీకు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత శారీరక, మానసిక ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన ఈ వారంలో మీరు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాధారణంగా మీరు ఈ వారాన్ని మీరు గడపగలగాలి. మొత్తం మీద సింహరాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొంత సాహసమైన పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థికంగా ఎక్కువగా మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే రాజకీయ రంగాలే కాకుండా వృత్తులు, ఉద్యోగాలు, ఉన్నతమైన పదవులో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని మార్పులు, చేర్పులు అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకసారి మీరు ఎవరినైతే అడగకూడదు అనుకుంటారో వాళ్ళనే అడగవలసినటువంటి పరిస్థితి, కొంత ఆత్మాభిమానాన్ని చంపుకోవలసినటువంటి పరిస్థితి సింహరాశికి ఏర్పడబోతున్నది. వ్యవహారికంగా ఇతరత్ర వ్యవహారాలు, సాధారణ వ్యవహారాల్లో ఉన్నటువంటి సింహరాశి వారు ఆర్థిక విషయాలు, ఇంటికి సంబంధించిన మీ వ్యక్తిగత విషయాలలో కొంత ఓర్పు, నేర్పు ఉన్నట్టయితే మీ సమస్యలను అధిగమించగలుగుతారు. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, శుక్రునికి సంబంధించి శుక్ర ప్రీత్యర్థం బెబ్బర్లు లేదా అలచందలు వాటిని దానం చేయండి. రాహు సంబంధమైనటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారంలో మీకు అష్టమ స్థానంలోకి రాహు రాబోతున్నాడు కాబట్టి, రాహు ప్రవేశించాడు కాబట్టి రాహు సంబంధమైనటువంటి పూజలు కూడా చేసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉన్నట్టయితే గోమేధికం అనే ఒక ఉంగరాన్ని కూడా మీరు ప్రశస్తంగా దాన్ని వాడుకున్నట్టయితే బాగా ఉంటుంది. అట్లాగే వైఢూర్యమైనా పెట్టుకోవచ్చు, గోమేధికమైనా పెట్టుకోవచ్చు. ఈ రెండైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు గ్రహస్తోత్రాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత మధ్యస్థంగా ఉంది. ఈ వారాంత ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో చాలా వరకు కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని శుభ అశుభాలకు సంబంధించినటువంటి గ్రహస్థితుల మార్పులు కన్యారాశి వారికి ప్రత్యేకంగా. కన్యారాశి వారికి ఈ వారంలో మీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానానికి రాబోతున్నాడు. ఈ సప్తమ స్థాన రాహు అష్టమ రాహు కన్నా కొంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ వార ప్రారంభంలో నుంచి కూడా మీకు జన్మగత శుక్రుడు కొద్దిగా శుక్రుడి యొక్క ప్రభావం కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో, కొద్దిగా ట్రేడింగ్ వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, దీనికి సంబంధించిన విషయాలు, తల్లి తండ్రి వాళ్లకు సంబంధించిన ఆరోగ్యాలు, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా మీకు ఈ వారంలో కొద్దిగా దృష్టి ఎక్కువగా పడబోతున్నది. అలాగే మీరు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే కన్యారాశి వాళ్ళు ఈ వారంలో అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలు కానీ, అంటే స్థిర చరాస్తుల మార్పులు, చేర్పులు అని చెప్పడం, అలాగే షేర్ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకొని ఇది అయినంత వరకు మీరు వాయిదా వేసుకోవడం చాలా అనుకూలం. ఇంకొకటి, ఈ వారంలో మీరు ఎన్ని తీవ్ర కొన్ని కార్యక్రమాలను మీరు నిలుపుదల చేసినా, పొడిగించబడి చేసిన, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయించుకోవలసినటువంటి నిర్ణయాలు కూడా మీకు కొన్ని ఉంటున్నాయి. అంతఃక్లేశం, ధనచ్ఛేదం, గృహఛిద్రం, సౌఖ్యహానిమ భోజనం, ఇవన్నీ కూడా ఏంటంటే
అన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు అంటే విడమరిచి ఇది చెప్పాలా చెప్పకూడదు అన్నటువంటి వ్యవహారాలతో కొంత ఇబ్బంది అవుతుంది. కన్యా రాశి వాళ్ళలో కాస్త భార్యాభర్తల వ్యవహార శైలి, వ్యవహార జీవన విధానం, తర్వాత గృహ బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని మార్పులు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, కొంత గమనించవలసి ఉంటుంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కన్యా రాశి వారికి ఇతరుల ప్రలోభాల మూలకంగా మీకు ఇబ్బందులు కానీ, లేదా మీ మూలకంగా ప్రలోభాలతో ఇతరులను ఆకర్షించడంలో కానీ, ఎత్తులు పై ఎత్తులు వేయడంలో కానీ కొంతవరకు మీరు మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ వారం ప్రారంభంలో అంటే ఈ వారంలో రాజకీయంగా కీలకమైన నిర్ణయాలకు అంత అనుకూలం కాదు, కానీ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఏదో రీతిగా మీరు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంటి సుఖము కన్నా బయటి సుఖం ఎక్కువ అని ఒక సామెత ఉందండి. అంటే దీన్ని మీరు వేరే తీరుగా అపార్థం చేసుకోకండి. అంటే మీ యొక్క ప్రణాళిక, మీ పనుల మూలకంగా జరిగేది ఏంటయ్యా అంటే ఎక్కువగా మీరు ఇల్లును వదిలి బయట ఉండడం జరుగుతున్నది కాబట్టి ఎక్కువ మీ భోజనాలు, మీకు సదుపాయాలన్నీ కూడా బయటికి సంబంధించినవి, అంటే ఇంటి భోజనం కన్నా బయటి భోజనం ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మిత్రులు, సహకారాలు, కొత్త మిత్రుల పరిచయాలు కూడా అవుతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే కన్యా రాశికి సంబంధించినంత వరకు యువకులు ఆలస్య వివాహాలతో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇది ఒక రకం. ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే చాలా కాలంగా నిర్ణయాలు చేసుకొని ప్రేమికులుగా అంటే ఒకరినొకరు అభిమానించి ఇతరత్ర బాధ్యతని పక్కకు పెట్టి తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం కనబడుతున్నది. ప్రేమ వివాహాలు కూడా ఒక అవకాశం, ఒక మార్పు అనేది కనబడుతుంది కన్యా రాశి వారికి. ఏది ఏమైనప్పటికీ మీకు ఈ వారంలో ఇంకా అష్టమ గురువు యొక్క ప్రభావం ఉంది, సప్తమ రాహు యొక్క ప్రభావం, జన్మ కేతు ప్రభావం, ఇవన్నీ కూడా కొంత మీరు మరికొంత కాలం కొద్దిగా వేచి చూసి నిర్ణయాలు తీసుకుంటే బాగా ఉంటుందని చెప్పవచ్చు. కొందరికి విదేశీయానాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వ్యవహార జీవితం, వ్యవహార శైలిగా ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ పరంగా ఉన్నటువంటి వాళ్ళు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్కి అంత అనుకూలం కాదు ఈ వారం. అలాగే తొందరపడి అమ్మకాలు కొనడం, కొనుగోలు చేయడం, అమ్మడం ఇవి కూడా అంత అనుకూలం కాదని చెప్పడం జరుగుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు కన్యా రాశికి సంబంధించినంత వరకు ఏదో ఒక ఆలస్యం, ఒక చింత, దీర్ఘమైన చింత కానీ బాగా కలుగుతున్నది. శారీరకంగా కొంత నలత ఏర్పడుతున్నది. మిగతా కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత మీరు ఆలోచించి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు హక్కులు వాదించి మీరు సంపాదిస్తారు. అంటే మీ రైట్స్, హక్కుల కోసానికి పోరాటం చేసేటువంటి లక్షణాలు ఇత్యాదులన్నీ కూడా హస్త నక్షత్ర జాతకులు ఈ వారంలో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులు అనుకోకుండా ఆకస్మికంగా కలహాలు, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కారణం లేని తగవులు ఇత్యాదులతో కొద్దిగా సతమతం అవుతుంటారు. అనుకోని ప్రయాణాలు కూడా పడుతుంటాయి. కుటుంబ సభ్యులలో మీరు సోదరులతో కానీ సోదర సమానులతో కానీ కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం కన్యా రాశిలో హస్త నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. మరి హస్త నక్షత్ర జాతకులే కాకుండా టోటల్గా కన్యా రాశి వారికి సంబంధించినంత వరకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో రాహు ప్రీత్యర్థం రాహు గాయత్రి, రాహు మూల మంత్రాలు జపం చేసుకోండి. రాహు ప్రీత్యర్థం మినుములు దానం చేయండి. కేతు ప్రీత్యర్థం శివార్చన చేసుకోండి. అలాగే కేతు ప్రీత్యర్థం ఉలువలు కూడా దానం చేయండి. రవి ప్రీత్యర్థం స్తోత్రం చేసుకోండి. ఏదైనా సమీప దేవాలయాన్ని సందర్శించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారు కూడా ఈ వారం
ఈ వారంలో కలగబోతున్న మార్పుల మూలకంగా కత్తి మీద సాములాగానే ఉంది. మీ ఇష్టం వచ్చిన రీతిలో నడవకండి. పరిస్థితులను బాగా అర్థం చేసుకొని ముందు అవకాశాలు వేయండి. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఏదో ఒక రణగుణ ధ్వని, వాదోపవాదాలు ఇత్యాదులు, ప్రత్యర్థులతో విభేదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యంలో లేదా మీ భార్య ఆరోగ్యంలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. దీని మూలకంగా మీకు ఎక్కువగా ధనపరమైన చింత, అంటే మీకు రావలసిన డబ్బు సకాలంలో రాలేదని, తర్వాత పొందవలసినటువంటి లాభాలు సరిగ్గా పొందలేదని, వీటికి సంబంధించిన విషయాలలో కొంత ఉంటుంది. అలాగే కొద్ది దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి. శారీరక సౌఖ్యం కొంత ఆకస్మికంగానే ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు. పరిస్థితులకు అనుగుణంగానే మీరు శారీరక సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంటి జబ్బు అంటారు. దృష్టి దోషాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తులారాశికి సంబంధించి ఐ ఆపరేషన్స్ అంటే కంటి చికిత్సలు చేయించుకునే వాళ్ళు ఈ వారం కొద్దిగా మీరు దాటవేసిన తర్వాతనే చేయించుకోండి. అలాగే ఈ మొకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండవలసినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుత వ్యవహారాలు మీకు ఘర్షణాయుతంగా ఉన్న తులారాశి వారికి ఒక మేజర్ మార్పు, మీకు షష్టమ స్థానంలోకి రాహు యొక్క ప్రవేశం, వ్యయస్థానంలోకి కేతు యొక్క ప్రవేశం ఒకందుకు ముందు దృష్టితో చూసినట్టయితే మీకు మున్ముందు గౌర్భూమి శత్రుణాలాభం అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించే అవకాశాలు, అంటే మీకు ఎలక్షన్లలో చాలా అనుకూలతలు రావచ్చు. అలాగే స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు, తర్వాత ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలోనే కనబడుతున్నాయి. కాబట్టి తులారాశి వారికి కొంత వెసులుబాటు కలిగిందనే చెప్పాలి, అనుకూలతలు ఏర్పడుతున్నాయనే చెప్పాలి. చిత్తా నక్షత్ర జాతకులకు కొద్దిగా శారీరక అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. పురుషులకైతే స్త్రీలైనా పురుషులైనా కొద్దిగా ఇబ్బంది పడతారు. మీరు ఏదైనా కాలుకో నెత్తికో గాయాన్ని తగిలించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంత వాదోపవాదాలు కూడా మీరు చేయవలసినటువంటి పరిస్థితులు, అనుకోకుండా మీరు ఆకస్మికంగా మీ నిర్ణయాల వల్ల మీరు అప్పటికప్పుడు పొందే సుఖాలను దూరం చేసుకోవడము. అంటే ఈ క్షణము అన్యోన్యంగా ఉంటారండి భార్యాభర్తలు, ఏదో ఒక కారణం వల్ల కాస్త బిగుసుకొని కొద్దిగా ఎడమైపోతారు. అంటే తాత్కాలికంగా మీ పరిస్థితులు మీరే కొంత అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి స్థితులు అన్నమాట. అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు కొద్దిగా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కొంత మీరు అంటే కాంపిటేటివ్గా బాగా పోరాట పటిమతో కానీ కాంపిటేటివ్ కానీ హక్కుల వల్ల కానీ ఏదో వల్ల కానీ కొంత మీరు ధనాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా మీరు వ్యవహారం చేసుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబంతో కానీ కుటుంబ సమేతంగా కానీ లేదా వ్యక్తిగతంగా చూసినా కానీ మీ యొక్క వ్యవహారాల శైలిని బట్టి చూసినా కానీ ఖచ్చితంగా మీకు ప్రయాణ సూచనలు, అధికంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాలు ఇవన్నీ కూడా విశాఖ నక్షత్ర జాతకులకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది కొద్దిగా శుభం అశుభం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అలాగనే ఉన్నాయి. వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొంత తాత్కాలికంగా కొద్ది కాలం మీకు సుఖాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం శుక్రుని యొక్క ప్రీత్యర్థం తప్పకుండా శుక్ర గాయత్రి కానీ, శుక్రుని యొక్క గ్రహ స్తోత్రం కానీ, శుక్రునికి సంబంధించిన ప్రీతికరమైన ధాన్యం కానీ ఇలాంటివి దానం చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి చాలా విచిత్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో పొందే అవకాశాలు, ఈ వారంలో ఏర్పడుతున్న మార్పులు కూడా మునుముందు మీకు
చాలా ఉత్సాహ నిరుత్సాహాలతో పాటు కొంత ఉత్సాహం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భయం ఉంది, ఆందోళన ఉంది, తొందరపాటు ఉంది, అనిశ్చిత స్థితి ఉంది. ఒకవైపు స్థిరత్వం కూడా ఉంది, ఒకవైపు ధీమా, ఏదైనా చేయగలను అనే చాలా విచిత్రమైన పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఏర్పడింది. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధకం. ఒక రకంగా చెప్పాలంటే దూరదేశ ప్రయాణాలు వెళ్ళడము రావడము అనేది ఒకటి అనుకూలత వృశ్చిక రాశి వారికి. అలాగే భార్యా మూలకంగా కూడా కొంత ఆనందం, మిత్రుల మూలకంగా కొంత ఆనందం, ఈ విధమైనటువంటి పరిస్థితులతో పాటు ఇక్కడ మీకు మొన్నటిదానిక ఉన్నటువంటి రాహు, షష్టమ రాహు పంచమ రాహు అయ్యాడు. ఈ పంచమ రాహు మూలకంగా కూడా కొద్దిగా ఉద్యోగాలలో, వ్యాపారాల్లో కొద్ది మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అలాగే ఇక్కడ కొంత అనుకోకుండా సడన్ చేంజెస్ ఇన్ జాబ్స్ అనేది కూడా ఒకటి కనబడుతున్నది. కొన్ని పరిస్థితులలో ఆకస్మికంగా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆకస్మికంగా నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా భయ ఆందోళనకు గురి కాకుండా పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి చేయండి. కొన్ని సందర్భాలలో మీన్ పీపుల్ అంటే మీకు నచ్చని పనులు, నచ్చని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, నచ్చని మాటలు మాట్లాడడం, ప్రయోజనాత్మక అంటే ఒక ప్రయోజనాన్ని చేయాలి, సాధించాలనుకున్నప్పుడు ఇలా మీరు తల ఒగ్గకపోతే ఈ పనులు కావు, ఇలా నేను ఉండకపోతే ఈ పనులు కావు అనే ఒక బెండింగ్ నేచర్ అనేది ఈ వారంలో మీకు ఏర్పడబోతున్నది. అయినంత వరకు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మున్ముందు చేసేటువంటి పనుల యందు కొంత జాగ్రత్త వహించండి. ఈ వారం ప్రారంభం 29, 30, 31, 1 వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా కొన్ని అనుకోని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, శరీర ఆరోగ్యంలో కొంత నలతలు ఉన్నాయి. ఒక సందర్భంగా అనుకూలతలు ఉన్నప్పటికీ 2, 3, 4వ తేదీల్లో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, ఇతరత్ర మీ వ్యవహారాల విషయంలో కాస్త మీరు నెమ్మదిగా ఉండడమే అనుకూలము. అనుకోని విరోధాలు, వైరుధ్యాలు, వాద వివాదాలు ఇట్లాంటివన్నీ కూడా మీకు 2, 3, 4వ తేదీలో కలగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. మరి ఆ తర్వాత మీకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు తప్పనిసరిగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు లౌకిక పరం కన్నా ఆధ్యాత్మిక ధార్మికమైన పనుల యందు ఆసక్తి బాగా ఉంటుంది. ఇట్లాంటివి కొంత అనుకూలతలు, అనురాధ నక్షత్రానికి కొంత అనుకూలతలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు లాభకరమైనటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీరు పొందబోతున్నారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు ప్రీత్యర్థం మినుములు దానం చేయండి. అలాగే శుక్రుని ప్రీత్యర్థం బెబ్బలు దానం చేయండి. ప్రత్యేకంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఏదైనా ఒక దేవాలయంలో ఈశ్వరార్చన చేయించండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో సాధారణంగా ఉంటున్నప్పటికీ ఈ వారాంతంలో కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 29, 30 వరకు మీ పరిస్థితులన్నీ కూడా ఒక రకంగా ఆలోచించుంటే మెల్లగా ఆలస్యంగానే పనులు జరుగుతాయి. దేహాలస్యం, మనస్తాపం, సృహృత్క్లేశం అంటే ఇక్కడ ఏదో ఒక భయము, ఆందోళన లేదా మీలో మీరు ఎక్కువగా ఆలోచించుకోవడము, మనస్సుకు సంబంధించిన పరిశ్రమ ఎక్కువగా ఉంది. 29, 30 దిన మధ్యం నుంచి పరిస్థితులు మళ్ళీ మీకు 31, 1, 2, 3 ఇవన్నీ కూడా ధనుర్రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా కుటుంబ సమావేశాలు, బంధువులతో సమావేశాలు, కుటుంబ సౌఖ్యాలు, ప్రయాణాలు, సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు, ఆర్థిక పరిస్థితులు ఇత్యాదులన్నీ కూడా బాగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణింపు ఉంటుంది. ప్రత్యేకించి అన్ని విధాల అనుకూలంగా ఉండి ఆకస్మికమైనటువంటి మార్పు 4వ తేదీతో మీకు ఏర్పడబోతున్నది. 3వ తేదీ దినాంతం నుంచే కొన్ని మార్పులు ఏర్పడబోతున్నాయి. అయితే ఏదున్నప్పటికీ కూడా వ్యాకులం చైవ నిస్సత్వ అర్థనాశో రిపోర్భయం. ఎలా ఉంది అంటే బండ కింద చేతి ఉంది, ఇది తీయాలన్నా తీయకపోయినా నలుగుతుంది, తీయాలన్నా నలుగుతుంది అన్నట్టుగా అలాంటి పరిస్థితులు సామాన్యంగా మన
ఉత్సాహం అంతా కూడా ఇతరుల చేతిలో ఇతరుల ఆధీనంలో ఉంటున్నట్టుగా ఉంటుంది. తర్వాత కుటుంబ వ్యవహారాలలో కూడా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు మున్ముందు కొద్ది రోజులు. ఎవరి ధారణ, ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళై ఉండవచ్చు. అలా ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా వ్యవహార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైన మార్పులు ఈ వారంలో చేయడానికి వీల్లేదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా కొద్దిగా ఆచితూచి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువగా ప్రత్యర్థుల యొక్క మాటలు, ప్రత్యర్థుల యొక్క చేష్టలు మిమ్మల్ని బాగా బాధిస్తాయి. వారికి మీరు అదే సాటిగా వేయాలంటే వేయలేని స్థితి. ఇంటి సమస్యల విషయంలో కూడా భార్య యందు భర్త కానీ, భర్త యందు భార్య కానీ ఎవరో ఆధిక్యతతో ఉంటారు. దాంతో అవతలి వాళ్ళు ఇబ్బంది కలుగుతారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతున్నాయి. తర్వాత మానవమానాలను సహించవలసినటువంటి పరిస్థితి ఇది ఒకంతకు ఈ వారానికి సంబంధించినంత వరకు అట్లా ఉన్నా, మీకు మున్ముందు కొన్ని విషయాలన్నీ కూడా మీకు రవి, కుజ, బుధలు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ వార ప్రారంభంలో ఉన్న విషయాలలో కొన్ని ఇలా ఉన్నా మీకు తదుపరి అనుకూలమైన పరిస్థితులు కూడా ఒకవైపు మీకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ వారం రాహు మారాడు 4వ స్థానం. ఈ మార్పు రాహు మారడం వల్ల స్త్రీమూలాశ భయప్రదం అన్నాడు. స్త్రీ మూలకంగా భయం ఏర్పడేటువంటి అవకాశాలు మున్ముందు ఉంటాయి. అదొకటి గమనించుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము శుక్రుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. దీంతో కొద్దిగా శారీరక నలతలు, కుటుంబంలో కొద్దిగా అశాంతి ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరు రాహు శుక్రునికి సంబంధించిన పూజలు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోండి. మూలా నక్షత్ర జాతకులకు చిన్నపాటి వాద వివాదాలతో మీరు నెగ్గవలసి వస్తుంది. ప్రత్యర్థుల గురించి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారంలో పోటీదారులు, రాజకీయంలో ప్రత్యర్థులు ఈ మూలా నక్షత్ర జాతకులకు ఎక్కువగానే ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు అయినంత వరకు చాకచక్యంగా ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించగలుగుతారు. సమస్యలను పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా కనబడుతున్నది. మిగతాయి కూడా కొంత మీరు విజయం సాధించగలుగుతారు. ధనుర్రాశికి సంబంధించి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు శుక్ర ప్రీత్యర్థం, రాహు ప్రీత్యర్థంతో పాటు మరింత అనుకూలంగా ఉండడానికి మీరు కొంత రవి ప్రీత్యర్థం, రవి జపం కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రధానమైనటువంటి మార్పులు కొన్ని వచ్చేసాయి. రాహువు తృతీయ స్థానంలోకి రావడం చాలా అనుకూలం. ఇది మిమ్మల్ని కాస్త విజయ పథం అంటే సక్సెస్ఫుల్ వేలో నడిపేటువంటి అవకాశాలు మీకు బాగా వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రహాలన్నీ కూడా పోటాపోటీగా ఉన్నాయి దశమ స్థానంలో. అది కూడా చాలా అనుకూలం. ఒక శుక్రుడు అష్టమం నుంచి నవమానికి వచ్చాడు. దీని మూలకంగా పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లలకు సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, మీ వ్యక్తిగత కోరికలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు, ఏదో ఒకరు ఎదుటి వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే నేను చెప్పినట్టు వింటున్నారా అన్న అనుమానాలు మాత్రం మీకు ఏర్పడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా అడపాదడప చిన్నపాటి మనస్తాపాలు వచ్చే అవకాశాలు ఉంటున్నప్పటికీ వృత్తి ఉద్యోగాలలో కూడా కొన్ని మార్పులు, అధికారుల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు, మాట ఇచ్చి తప్పడాలు ఇట్లాంటివన్నీ కూడా ఒకవైపు కనబడుతున్నా కొంత మీరు విజయం సాధించే అవకాశాలు మీకు రవి, కుజ, బుధ ఇవి ముఖ్యంగా రవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం ప్రారంభం 29, 30లో కొన్ని మార్పులు చేర్పులతో ఉంటాయి. ప్రయాణాలు కూడా ఉంటాయి. కొద్దిగా కుటుంబ వ్యవహారాలు, తర్వాత మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని మార్పులు ఉంటాయి. మిత్రులతో కూడా కొద్ది వాదోపవాదాలు ఉండవచ్చు. 31 కూడా కొద్ది ఆలస్యంగా పనులు జరుగుతాయి. ఏదైనా మీకు 2, 3, 4వ తేదీల్లో ఈ వారాంతంలో మాత్రం మకర రాశి వారికి మంచి ఫలితాలు, అటు సామాజికంగా, ఇటు కుటుంబ పరంగా, మిత్రుల పరంగా, కుటుంబ సభ్యుల పరంగా, తర్వాత మంచి సౌఖ్యకరమైన జీవితం, అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. అయితే మకర రాశి వారికి
కొంత స్త్రీ మూలకంగా అపకారం ఉంది, స్త్రీ మూలకంగా ఉపకారం ఉంది, రెండు ఉన్నాయి. అలాగే ఎవరో ఒక అనుభవజ్ఞురాలు కానీ అనుభవజ్ఞుడైనటువంటి గురువు కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా అతన్ని మీరు ఫాలో కావాల్సినటువంటి అవసరాలు మకర రాశి వారికి కనబడుతున్నాయి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అయినంత వరకు శారీరక శ్రమ, వృత్తిపరమైనటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఇవి ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా కనబడుతున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కూడా వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వాద వివాదాల మధ్యన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు సంబంధం, శుక్ర సంబంధం ప్రధానమైన పూజలు చేసుకోండి. అలాగే రాహు ప్రీత్యర్థం మినుములు, శుక్ర ప్రీత్యర్థం బిబ్బర్లు, కేతు ప్రీత్యర్థం ఉలువలు ఇవి దానం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో కొన్ని మార్పులు అనుకూలంగానే వచ్చాయని చెప్పాలి. కొన్ని మార్పులు సాధారణంగా అవి జరుగుతున్నాయి అనే ఒక వేదాంత ధోరణితో కూడా ఉంటుంది. అయితే ఈ వారం ప్రారంభంలో మీరు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో పాల్గొని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు, అది మీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా, మీరు నిర్వహించే వ్యవహార పరంగా ఏదో రకంగా ప్రత్యేకత మాత్రం ఉంది. ఇందులో ఆర్థికపరమైన సమస్యలు, బాధ్యతలకు సంబంధించిన విషయాలు, మరి మీ నుంచి ఇతరుల సహకారము, ఇతరుల నుంచి మీరు పడే సహకారము ఏదో ఉంటుంది. కొంత రాజకీయ పరిజ్ఞానంతో సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అధికారులతో సంబంధించిన విషయాలు కూడా ఒక కీలకమైన సమావేశం మీరు 29 నిర్వహిస్తున్నారు, 30 కూడా నిర్వహిస్తున్నారు. 30 దినమధ్య నుంచి చిన్నపాటి ప్రయాణాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మార్పులు చేర్పులతో మీరు ఉంటున్నారు. 31, 1, 2 వరకు, తర్వాత 2, 3 వరకు ఇవన్నీ పరిస్థితులు సాధారణంగా ఉండి ఈ వారాంతంలో మరొక విశేషమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి ప్రారంభంలోనూ వారాంతంలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. తర్వాత ఈ వారంలో మారినటువంటి ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి రాహు, అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు, ఇక్కడ మీ యోగానికి, మీ రాశికి యోగకారకుడు శుక్రుడు. ఆ శుక్రుడు అష్టమ స్థానంలో చలిత గ్రహాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ స్థానబలం తగ్గింది కాబట్టి కొద్దిగా నిర్వేదం, అంటే అదృష్టం చేతిదానిగా వచ్చిందే, అది అందుతుందా అందదా అన్న ఆలోచనలతో సతమతం అవుతుంటారు మీరు. అదొక పరిస్థితి ఉంది. కానీ ఏది ఏమైనా కొంత ఓపికతో మీరు ఉపాయంతో ఉన్నట్టయితే ఆ పనులను సాధించుకోవచ్చు. కొద్దిగా మీరు ఆశించిన ఫలితాలు మిత్రుల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ మీకు అందవలసినటువంటి ఆర్థిక సౌకర్యాలు ఇవన్నీ కూడా అవతలి వాళ్ళు బాగా మాట ఇస్తారు, కానీ సకాలంలో చేస్తారా అన్న భయం, ఆందోళన మీకైతే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీ స్వశక్తి మీదనే ఆధారపడండి తప్ప ఇతరుల హామీల విషయంలో మీరు ఈ వారం డిపెండ్ కాకూడదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇతరులు చేసిన నేరాలకు, మోసాలకు మీరు బాధ్యులయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఇంకా కొంతకాలం మీరు ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటు మీ వ్యక్తిగత విషయాలకు కానీ, వృత్తిపరమైన విషయాలకు కానీ, అధికారంగా కానీ, రాజకీయంగా కానీ, వ్యాపారం కానీ ఏ రకంగా తీసుకున్నా కూడా మీరు మరికొంతకాలం కుంభరాశి వాళ్ళు ఓపికతో ఉండవలసిన అవసరం ఉంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు అయినంత వరకు స్థిర చరాస్తుల సంబంధ విషయంలో కానీ, తండ్రితో కానీ, తల్లితో కానీ, సోదరులతో కానీ కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాద వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత నష్టపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓపికతో ఉండవలసిన అవసరం ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు అతి ఉపాయంగా మీరు పరిస్థితుల నుంచి బయటపడతారు, కానీ ఘర్షణాయుతమైన వాతావరణం మాత్రం మీరు నెగ్గగలుగుతారు. ఎక్కడ కూడా మీరుగా బయటపడకుండా చాకచక్యంగా బయటపడగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా
ఇవన్నిటిని కూడా అధిగమించినప్పటికీ ఒక ప్రయాణ సూచన, ఏదైనా ఒక వార్త వినవలసి రావడం, నిందాపరాధ కలహం నిర్దోషశ్చ ధనక్షయ. కుంభరాశి వారు ఇప్పటికీ కూడా చెయ్యని పనులకు మూల్యం చెల్లించవలసిన అవసరం. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్స్ కానీ, ప్రభుత్వపరమైనటువంటి దృష్టి కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఇత్యాదులన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో వారికి దానికి సంబంధించిన విషయాలలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల్లో రాహు ప్రీత్యర్థం, రాహుకు సంబంధించినటువంటి పూజ, రాహు ప్రీత్యర్థం రాహు ధాన్యం కూడా చేయించండి. మీకు వీలైనట్టయితే ఏదైనా ఒక శివాలయంలో శివార్చన చేయించండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే దేవీపరమైనటువంటి స్తోత్రం, దేవీపరమైనటువంటి విషయాలు కూడా చేయండి. అయినంత వరకు వాద వివాదాలు, ముఖ్యంగా భార్య భర్తల మధ్యన వాద వివాదాలు, సంతానం మధ్యన వాద వివాదాలు, అధికారుల మధ్యన వాద వివాదాలు రాకుండా చూసుకోవడానికి మరికొంతకాలం ఓపికతో ఉండండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశికి మరికొన్ని బాధ్యతలు ఈ వారం నుంచి పెరుగుతున్నాయని చెప్పాలి. కొంత శారీరక నిస్సత్వతో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ధైర్యం వస్తున్నదని చెప్పాలి. కానీ బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి మీనరాశికి అవకాశం లేదు. ఈ వారంలో మీకు సాధారణంగా రాహువు మీ జన్మస్థానానికి వచ్చాడు. ఈ జన్మస్థానానికి వచ్చినటువంటి రాహువు మున్ముందు చాలా బాధ్యతలను పెడతాడు. అడపాదడప భార్యాభర్తల మధ్యన వివాదాలు రాకుండా, పిల్లలతో వివాదాలు రాకుండా, వ్యవహారంలో వృత్తిలో వివాదాలు రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అలాగే సప్తమ స్థాన శుక్రుడు కూడా ఈ వారం సౌఖ్యకరమైన జీవితానికి ఇబ్బందులే కలుగజేస్తున్నాడు. తరచుగా వాదోపవాదాలు బాగా జరుగుతాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైన ఖర్చులు, నిందలు, అపవాదాలు ఇవన్నీ కూడా మోయవలసినటువంటి పరిస్థితులు. అలాగే మీకు అష్టమ స్థానంలో రవి, బుధ, కుజులు అందరూ కూడా ప్రతికూలంగా ఉన్నారు. దీన్ని బట్టి ఈ వారం మీనరాశి వారు అతి సాహసం చేయకూడదు. మరికొంతకాలం నిరీక్షణ చెయ్యాలి. పనుల యందు కొంత ఆలస్యమే మీరు చూపించాలి. మార్పులు చేర్పులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలమైన ఒత్తిడులు ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి, అధికారపరమైన ఒత్తిడి, ఈ ఒత్తిడులన్నిటి కూడా మీరు కొంతకాలం సహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో చాలా వరకు ఇతరులదే పైచేయి, మీ మీద స్నేహితులది కానీ, మీ కింద పనిచేసేవారిది కానీ, మరి అధికారులు ఎవరిదో ఎదుటి వాళ్ళదే పైచేయి ఉంటుంది మీనరాశి మీద. దాన్ని మీరు అధిగమించగలగాలి. దీన్ని బట్టి చూస్తే 29, 30 చాలా వరకు ఆర్థికపరమైన చిక్కులు, కుటుంబపరమైన చిక్కులు, మనస్సు కొద్దిగా ఇబ్బందికరంగా వ్యాకోచంగా ఉంటుంది. 31 ఇంచుమించు 31, 1, 2 వరకు చాలా అనుకూలంగా ఉంది. 3, 4 ఇవన్నీ కూడా మళ్ళీ సాధారణమే ఉంది. కొంత అనుకూలతలు ఉన్నా, ప్రతికూలతలు ఉన్నా ఈ వారం మరింత సాధారణంగానే తీసుకోవాలి. చాలా మార్పులు కలుగుతున్నాయి కాబట్టి మరో కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు మీకున్నాయి. ఇక్కడ మీ ఆరోగ్యంలో కానీ, భార్య ఆరోగ్యంలో కానీ, లేదా భర్త ఆరోగ్యంలో కానీ, పిల్లల ఆరోగ్యంలో కానీ కొంత మార్పులు, కొంతవరకు ఒక కట్టుదిట్టమైనటువంటి, అంటే కొద్దిగా ఏదో ఒక నియమం పాటించాలండి. మీరు విందులు వినోదాలకు దూరంగా ఉండాలి. అధికంగా ఖర్చులు చేసే విధానానికి దూరంగా ఉండాలి. తర్వాత ఒక్కొక్కసారి మీకు ఆశాభంగాలు కూడా కలుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో కూడా ఆశాభంగాలు కలుగుతుంటాయి. తాత్కాలిక వైరుధ్యాలు, విరోధాలు కూడా ఏర్పడే అవకాశాలు. అంటే ఇక్కడ ఏమిటంటే మీ స్వేచ్ఛకి, అవతలి వాళ్ళ స్వేచ్ఛకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మీరు స్వేచ్ఛగా ఉండాలంటే అవతల వాళ్ళు ఉండలేరు, లేదా అవతల వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలంటే మీరు ఉండలేని పరిస్థితి. ఎక్కడో దగ్గర డీవియేట్ అవుతున్నాయి అభిప్రాయాలన్నీ. అలాగే మీరు ఉద్యోగంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఏ పనిలో చేసినా కానీ మీ అభిప్రాయాలకు ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు తేడా ఉంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు చాలా ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఎదుటి వాళ్ళ నిందలు, ఎదుటి వాళ్ళ యొక్క దూషణలు ఇవన్నీ కూడా భరించవలసినటువంటి పరిస్థితితో ఉండాలి. అకాల భోజనాలతో ఇబ్బందులు ఉంటాయి. చాలా ఇబ్బందులు కొద్దివరకు ఈ వారంలో మెయింటైన్ చేయవలసిన అవసరం ఉన్నది.
అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా భయము, ఆందోళన, ఏం చేస్తే ఏంటో అని. ఎట్లా ఉన్నప్పటికీ కూడా కొంత మీ చేత కొంత దుర్వినియోగం జరగవచ్చు. ఏదైనా ఈ వారం మీరు దైవికమంగా మీకు అనుకూలత ఒకటి ద్వితీయ స్థానంలో ఉన్న గురువు మీనరాశిని రక్షిస్తున్నది. అలాగే ఒక గురువే మిమ్మల్ని ఈ వారం మొత్తంలో రక్షిస్తున్నాడని చెప్పవచ్చు. తర్వాత ముందు పరిస్థితులను కూడా మనం అంచనా వేసుకొని ఆలోచించాలి. మీనరాశి వారికి ఈ వారం సాధారణంగానే ఉంది. అతి సాహసంలా పోవద్దని చెప్తున్నాను. కీలక నిర్ణయాలు కూడా తీసుకోకూడదని చెప్తున్నాను. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొద్దిగా శ్రద్ధ వహించవలసని చెప్తున్నాను. కుటుంబ గౌరవాలు, కుటుంబ మర్యాదలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, మరి కలిసి జీవించే విధానానికి సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్తలుగా ఉండి, అంటే ఎక్కువగా బాధ్యతగా ఉన్నట్టయితే అపవాదాలకు దూరంగా ఉండగలుగుతారు. అపవాదాలు రానియకుండా చూసుకోండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. ఏదైనా ఆకస్మికంగా ఏదైనా వార్త వినవచ్చు. ఆ వార్త తర్వాత మీకు కొంత అదిగవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రతిదీ కూడా కాలానికి వదిలేసి, ఏం చేస్తాం, కర్మ ఇలా ఉందో ఏమో అన్నట్టుగా కాలానికి వదిలేసి కాలాన్ని గడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులు కొంత ఉపాయంతో కొంత లాభాన్ని పొందగలుగుతారు. ఏదేమైనా మీనరాశికి ఈ వారం 4వ తేదీ చాలా విశేషమైనటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీనరాశి వారు సంకష్టహర చతుర్థి గణపతి పూజను ప్రత్యేకంగా చేయించండి. శుక్రుని యొక్క మూలమంత్రం చదువుకోండి. రాహు యొక్క మూలమంత్రం చదువుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మీనరాశి ఫలితాలు. తదుపరి ఇవి మీనరాశి ఫలితాలు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్కు మరొక మారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహస్థితులను, గ్రహాలను దృష్టిలో పెట్టుకొని, గ్రహయుతులను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా మీకు ప్రత్యేకమైన వార్తలు అందజేశాను. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం.